హ్యాపీ సండే. సండే అంటే నాన్ వెజ్ అంటే సండే అని కొంతమంది, ముక్కలేందే ముద్ద దిగనని ఇంకొంతమంది. అలా అని అందరు సండే నాన్ వెజ్ తినరు, మేమైతే నాన్ వెజ్ తినము. సరే వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక స్టాండ్ పెట్టేసుకొని 2 ఆనియన్స్ 2 టమాటోస్ అటు ఇటు బాగా కాల్చుకోవాలి. బాగా అంటే వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే మరీ మాడగొట్టద్దు. ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అలా పక్కకు పెట్టేసుకున్నాను. చల్లారనివ్వాలి కదా. అరే చింతపండు నానేయడం మర్చిపోయానే. పర్లేదులే, కొంచెం వాటర్ హీట్ చేసి అందులో చింతపండు వేస్తే తొందరగా నానుతుంది. చల్లారిన టమాటో ఆనియన్ ఇలా పీల్ తీసేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇంకా 2 చిల్లీ కూడా అలాగే కాల్చుకొని పక్కకు పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్ టమాటో కట్ చేసి ఇంకా కాల్చి పెట్టుకున్న చిల్లి కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేడయ్యాక ఆనియన్, కరివేపాకు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని కొంచెం వేగాక అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేసి కలుపుకొని కొంచెం వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ టమాటో ఆనియన్ చిల్లీ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ నేనైతే 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, మీకు మీ టేస్ట్కి తగ్గట్టు. ఇలా కలుపుకున్నాక కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు వేగనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశాను. నేను వాటర్ యాడ్ చేసి 2 మినిట్స్ అలా వదిలేసాను. ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాను. అందులోనే ఇంకొంచెం వాటర్ తగ్గట్టు, కర్రీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు మరలుతున్నప్పుడు కొంచెం బియ్యం పిండి ఇలా కలిపి తీసుకున్నాను. మనం చేసేది చేపల పులుసు కదా, సో కలిపి పెట్టుకున్న పిండి ఇందులో వేసి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకున్నాను. ఇలా మరలుతున్నప్పుడు ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఇంకా 1 by 1 యాడ్ చేసాను. ఒకదాని మీద ఒకటి వేసిన ఇలా ఫ్రీగా దూరం